హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీ సాహస యాత్రికుడిని. ఈరోజైతే నిజంగా చేదు అనుభవం. లావోస్కి అయితే ఎంట్రీ కాలేదు. అన్ని డాక్యుమెంట్స్ చూపించినా కూడా నాకైతే ఇండియన్ అని, కేవలం ఒక ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ అని నాతో పాటు అందరినీ అయితే తీసుకెళ్ళిపోయారు. నా పాస్పోర్ట్ చూడంగానే అది పనిగా వేరే రూమ్లోకి అయితే పంపించి చాలాసేపు కూర్చోబెట్టి క్వశ్చన్స్ అన్ని అడిగి, ముందుగానే పంపిగా ఉంటే నేను పెద్ద ఫీల్ అయ్యేవాను కదండి. అన్ని డాక్యుమెంట్స్ అడిగారు. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను, ప్రతి ఒక్కటి ఇచ్చాను. అన్నీ ఇచ్చిన తర్వాత సారీ ఫర్ ద ఎంట్రీ సార్, యూ గో బ్యాక్ ద థాయిలాండ్ సింపుల్గా చెప్పి పంపించేశాడు. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా, ఇన్ని చేసినా కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఇమిగ్రేషన్ ఎక్కువగా ఉంటే మళ్ళీ మనకే ప్రాబ్లం కదా. ఆ నుంచి అయితే ఇంకొచ్చేసాను. వేస్ట్ అయిపోతుంది, ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుని ఇంక సర్లే ఇంకా బ్యాంకాక్ వెళ్దాము, ఇంకేం చేద్దాం అనుకుని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో అక్కడికే వచ్చాను, ఓబన్ అనే సిటీకి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్లో నుంచి బ్యాంకాక్ అయితే వెళ్ళిపోదామని. సైకిల్ కూడా తీసుకెళ్ళాలి కదండి, ఇంకా ప్లాన్ అంతా చేంజ్ అవుతుంది కాబట్టి సైకిల్ కోసం ఇక్కడికి వచ్చి వెతుకుతూ ఉంటే ఎంక్వైరీలో ఒక మేడం ఉన్నారు. మన వాళ్ళు అసలు పట్టించుకోరు కదా. ఇక్కడ వచ్చి మేడం ప్లీజ్ ఐ హెల్ప్ అని చెప్పి నా ప్రాబ్లం చెప్తే ఇమ్మీడియట్గా నా సైకిల్ అంతా తీసుకుని వచ్చేసి నాకు ఒక టికెట్ బుక్ ఇచ్చి ఎన్ని గంటలకు వస్తుందని అన్ని క్లారిఫై చేయించి అక్కడి నుంచి అయితే నన్ను ప్రతి ఒక్క టికెట్ ఎంక్వైరీ చేసుకుని ఇచ్చారండి. ఆమెకైతే నిజంగా రుణపడిపోయినాను. ఈ మేడమేను. థ్యాంక్ యూ మేడం, దిస్ ఈస్ ఫర్ యూ మ్యామ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. ఇవేనండి, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకేం తెలీదు, మొత్తం కొత్త. ఏం చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కావట్లా. ఇంకా ఆ టైంలో నాకు ఈ మేడం వచ్చి హెల్ప్ చేశారు. నిజంగా తాయిలో చాలా వరకు మంచి మంచి పీపుల్స్ ఉన్నారండి, మనం అనుకుంటాము. కానీ ఎందుకు నాకు లావాస్ అలా జరిగిందో తెలియదు. సరే నేను ఉంటానండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మీ. నేను మీ సాహస యాత్రికుడు హరిని, బ్యాంకాక్లో.